కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం ముఖ్యంగా కొంత ఘర్షణతో కూడి ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థికపరమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా అది ఎక్కువ స్థానం, అంటే మీకు వృత్తికి సంబంధించిన విషయాల్లో రావాల్సిన ఆదాయాలు ఏదైనా ఉంటే దాని గురించి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న విషయాల గురించి కొంత ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే వృత్తిలో అభివృద్ధికరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ప్రదేశాల నుంచి నూతన అవకాశాలు అనేవి లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. అంటే ఏదైనా ఇప్పటిదాకా మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మీరు ఆలోచించిన ప్రదేశం నుంచి కాకుండా మీరు ఊహించని ప్రదేశాల నుంచి కూడా మీకు ఆహ్వానాలు అందుతాయి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు, అంటే మీ యొక్క తండ్రి లేకపోతే తోబుట్టువులు ఎవరైనా సరే ఒక ఉన్నత ఉద్యోగంలో ఉండే వ్యక్తుల సహకారం అనేది మీకు లభ్యం అవ్వడం, అలాగే మీ యొక్క పుణ్యబలం పెరగడం, ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ మీద మీకు నమ్మకం పెరగడం, కొత్త కార్యక్రమాలు చేయడానికి మీరు నిర్ణయాలు తీసుకోవడం, ఆ విధానంలో మీరు నూతన ప్రయాణాలకి నాంది పలకడం, విద్యాపరమైన విషయాలలో దూర ప్రదేశాల్లో అవకాశాలు చూడడం, అది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా మీరు ఎక్కడన్నా ధనాన్ని రుణంగా తీసుకున్నది ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఖర్చులు, అంటే ఏదన్నా ఎవరికన్నా మీరు ఇవ్వాల్సిన ప్రయత్నాలు చేసినా, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో అప్లికేషన్స్ లాంటివి పెట్టడానికి కానీ, అది కాకుండా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, వాటికి సంబంధించిన ఖర్చులకి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే మీ యొక్క ఆరోగ్యం మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం ఇంత ముందు కంటే కొంత బెటర్గా ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలు ముఖ్యంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని, అంటే కొంచెం వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం వల్ల మానసిక ఘర్షణ అనేది ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల పనులు ముందుకు వెళ్ళడంలో కొంత జాప్యం అనేది జరగడం కూడా చికాకుని సృష్టిస్తుంది.